సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనతో పాటు నిరుద్యోగ జేఏసీ మెంబర్ సురేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ ముందుగా చెప్పండి, యాక్చువల్ గా మీరైతే చాలా ప్రాంతాలు అన్ని తిరుగుతూ ఉన్నారు. సో మీరు ఎక్కువ తెలుస్తుంది యాక్చువల్ గా ప్రజల నాడి ఎలా ఉందో మీరు చెప్పగలుగుతారు. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతోంది, గెలుస్తుంది అనే నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అన్ని గ్రామాలు నేను గత 3 నెలల నుండి ప్రజల మధ్యనే తిరుగుతా ఉన్నాం. మేము అన్ని జిల్లాలు కవర్ చేసిన మ్యాక్సిమం చిన్న పిల్లల నుండి ముసలి వరకు ప్రతి మాట కాంగ్రెస్ బాటే అనే ప్రచారం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఖచ్చితంగా మేము ఈ సర్వేలో 60 నుండి 70 అట్లా చూపెడుతుంది, కానీ మేము అంచనాకి మించిపోతున్నామండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలో వస్తే మేము ఖమ్మం 10కి 10 ఫినిష్ చేస్తున్నాం, వరంగల్ 7 చేస్తున్నాం, మహబూబ్ నగర్ 10 చేస్తున్నాం, మనం నల్లగొండ ఒక 8 నుండి 10 చేస్తున్నాం, మన నిజామాబాద్ 5 చేస్తున్నాం, మెదక్ 5 చేస్తున్నాం. ఉమ్మడి హైదరాబాద్లో గతంలో మా పార్టీ ఎక్కడ గెలవలేదండి. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్లో ఇక్కడ కూడా మేము పుంజుకున్నాం, నిజామాబాద్లో పుంజుకున్నాం. ఖచ్చితంగా మా పార్టీకి ఇప్పుడు బూస్ట్ ఏంటంటే ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలండి, అంగన్వాడీ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ నిరుద్యోగి కానీ ఏ సెక్టార్ని కదిలించినా కాంగ్రెస్ పార్టీకి వేస్తామని కంకణబద్ధి ఉన్నారు. నవంబర్ 30 ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామంలో మేము పరిచయం అయినాం అనేక సందర్భాల్లో. ముసలి వాళ్ళకి ఏదో పింఛన్ అది ఏమైనా ఉంటుందా అని అనుకుంటే లేదు సార్, మాకు కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తుక్కు కూడా మీటింగ్లో సోనియమ్మ మాట చెప్పింది, ఆ మాటే మాకు ధైర్యం. ఇందిరమ్మ ఇల్లు మేము ఇప్పటికే ప్రతి గ్రామాల్లో మేడం ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. అసలు డబుల్ బెడ్రూమ్ ఎక్కడంటే డబుల్ బెడ్రూమ్ ఎక్కడ లేని పరిస్థితి ఏంటంటే క్షేత్రస్థాయిలో మేము పర్యటించినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ లైన్ వేరే ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో 15 నుండి మా ప్రచారం అందనంత దూరంలో పోతుంది. మాకు ఒక అల వచ్చిందండి, ఇట్లా ఆ అలని ఎవరు ఆపడు. సముద్రంలో అలనే ఎవరైనా ఆపుతారా అండి? ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఖచ్చితంగా మా అంచనా 75 నుండి 85 మధ్యలో ఉంది. ఇక రోజుకు ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ ఏమవ్వట్లేదు, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మా అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఇక్కడనే వస్తారు. ఖచ్చితంగా విద్యార్థులు ఏకమైరు, నిరుద్యోగులు ఏకమైరు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి కంకణం కట్టి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం. అంటే సముద్రంలో అలానే ఎవరు ఆపలేరు అని అంటున్నారు, కరెక్టే. కానీ వాళ్ళు కూడా అలానే వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలని బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ వాళ్ళు కూడా. బీజేపీ పార్టీ ఎక్కడ ఉందండి? మీరు బీజేపీ అంటున్నారు, ఇదేమో కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్. ఇప్పుడు కూడా బీజేపీ కూడా ఇప్పుడు మరి నరేంద్ర మోడీ వచ్చారు, అమిత్ షా వచ్చారు, వాళ్ళు కూడా అన్ని ట్రై చేస్తున్నారు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అండి, అది ప్రజలు ఎవడైనా చెప్తాడు. అది బీజేపీ మేము ఉందని చెప్పట్లే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మేము ఫీల్ అవుతున్నాం. మీరు బీజేపీ అని కొత్త నినాదం తీసుకొచ్చారు ఇక్కడ, ఇది చిత్రం ఉంది. అయితే మేమేమంటున్నామంటే మా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తున్నాయి. 6 గ్యారంటీలు ప్రజల్లో బలంగా పోతున్నాయి. అంటే మీరేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళేమో ఈవెన్ బండి సంజయ్ గారు కూడా అన్నారు కదా. సో వాళ్ళ టికెట్లన్నీ కూడా ఈయన చేతుల్లో ఉన్నాయి. యాక్చువల్ గా ప్రగతి భవన్ లో కేసీఆర్ చేతుల్లో ఉన్నాయి, ఆయన సంతకం పెట్టాలి అని. సో ఏది నిజం అంటారు? ప్రజలు కన్ఫ్యూజ్ అవరా? మాది ప్రాంతీయ పార్టీ కాదు మేడం, మేము ఒకటే ఏకలింగం కాదు. మాది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ, మాది జాతీయ పార్టీ. మాకు ఒక హైకమాండ్ ఉంటుంది, మాకు నిర్ణయించేది ఒక హైకమాండ్ ఉంటుంది. మేము ఏదో నువ్వు ప్రకటిస్తే ఇష్టం వచ్చినట్టు ప్రకటిస్తే కుదరదు. మాకు ఒక సర్వే టీమ్స్ ఉంటాయి, మాకు ఎవరు ఏం బలాలు మొత్తం అబ్జర్వ్ చేసి మాకు ఒక హైకమాండ్ ఉంటుంది. మాకు సీఎం కూడా మేము డైరెక్ట్ ఒక క్యాండిడేట్ని చెప్పలేము. మేము సీఎం ఏంది, ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే సీఎం. కేసీఆర్ నువ్వు ఒక్కడే, ఇప్పుడు కేసీఆర్ తప్ప 3వ సీఎం చెప్పమని చెప్పు. మా దాంట్లో 5 మంది పోటీ పెడుతున్నారు, మేము 5 మంది మాకు పోటీలో ఉన్నారని చెప్తాం. మీరు చెప్పమని అదే వాళ్ళు అంటున్నారండి. యాక్చువల్ గా మా దాంట్లో అయితే మేము ధీమాగా సీఎం కేసీఆర్ అని చెప్తాం, కానీ వాళ్ళని చెప్పమనండి, వాళ్ళ సీఎం ఎవరో కూడా వాళ్ళు చెప్పలేరు అంటున్నారు. మేడం మేము కూడా అదే అంటున్నాం, మాది జాతీయ పార్టీ,
మా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని కోరుకుంటే వాళ్ళే సీఎం రేపు. మేము ఇప్పుడే చెప్పాం కదా, మేము ఎప్పుడైనా ముందస్తు సీఎంగా ప్రకటించిన దాఖలు ఎక్కడైనా ఉన్నాయి ఏ స్టేట్లో? ఎక్కడ లేవండి. స్వతంత్ర భారతదేశంలోనే ఇప్పుడు వరకు ప్రకటించట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏందండి, వాళ్ళ ప్రాంతీయ పార్టీ ఒక్కరే పేరు చెప్తారు, మాది అట్లా ఉండదు కదా. మళ్ళీ వాళ్ళు అనేది ఇంకొక మాట ఏంటంటే, ఈ 60 సంవత్సరాల్లో చెయ్యని వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తే మాత్రం ఇప్పుడు చేస్తారా? మేము అది 9.5 సంవత్సరాల్లో చేసి చూపించామంటున్నారు బీఆర్ఎస్. మేమేమంటున్నామంటే మేడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇచ్చింది ఎందుకు? నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ, తెలంగాణ తల్లి గారైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ పార్లమెంట్లో అన్ని తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చిన సందర్భం మనం చూసినాం, కళ్ళారా చూసినాం. ఎందుకు? మన నిధులు తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా వాళ్ళకి రావట్లేదు, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని తెలంగాణ ఇచ్చినాం. మేము ఇచ్చిన తర్వాత మేమేమంటున్నామంటే, ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ 0 మేడం, అక్కడ 0 డిజిట్కి పరిమితం అయినా కూడా మేము ఇక్కడ ప్రజలు మాకు అవకాశం ఇవ్వలే. ఈసారి ప్రతి పల్లెల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, ఇచ్చిన తెలంగాణ తల్లి రుణం తీర్చుకుందామని ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మేము తెలంగాణ ఇస్తే, తెలంగాణలో మాకు అధికారం ఇస్తే ఖచ్చితంగా చేసి చూపెడతాం. ఓకే, చివరిగా చెప్పండి, ఒక యువ నాయకుడిగా మీరు కాంగ్రెస్ వస్తే యువకులకి ఎలా ఉండబోతోంది? నిరుద్యోగ సమస్య అని ఇలాంటివన్నీ పోతాయా? ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మేడం, 9.5 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి పెద్ద చదువు చదివి డెలివరీ లాగా ఫుడ్ డెలివరీ తయారయ్యారు మేడం. స్టూడెంట్స్ ఎంత బాధపడుతున్నారంటే, ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదనలు, పెళ్లిళ్ళు కాక ఒక్కొక్క విద్యార్థి సగటున అసలు వాళ్ళ ఆయుష్ రేటు తగ్గిపోతుంది, ఇంక్రీజ్ అవ్వడం కంటే డిస్క్రీజ్ అవుతుంది రోజు రోజుకు. ఎంతో మనోవేదన గురవుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. నువ్వు గ్రూప్ 1 ఏంది మేడం, టీఎస్పీఎస్సీలో 2010 నుండి స్టిల్ నౌ గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, ఏ జాబ్ లేదు, నోటిఫికేషన్ లేదు. ఎంత ఆవేదన పడుతున్నారు? ఎందుకు వేస్తారండి? మా ఎజెండా ఏంటంటే, మేము అధికారంలో వచ్చిన తర్వాత మా ప్రతినిధులను కల్పించి మేము మెగా డిఎస్సీ చేస్తాం, టీఎస్పీఎస్సీని రద్దు చేసి ఇంకోటి పెడతాం. మేము అనేక విధాలుగా సంక్షేమ పథకాలను మేము విద్యార్థులకు ఏ విధంగా చేరువైతే మేము వివరిస్తాం. రాబోయే రోజుల్లో విద్యార్థి మిత్రులు ప్రతి ఒక్క నియోజకవర్గంలో దాదాపుగా ఒక 3 నుండి 4 వేల మంది సిద్ధమయ్యారు. మేము 15వ తారీఖు నుండి మా యాత్ర అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఉంటుంది. ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి ఇప్పుడు చెప్తున్నాం కదా, మేమేం ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ప్రభుత్వానికి గద్దెదించే బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు తీసుకుంటారు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.